దీని మూల వచనము ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాల్లో మనం చూద్దామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నవాళ్ళు చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలు. ఈనాటి మన అంశం ఆనోకు దినములన్నీయు హానోకు 365 ఏండ్లు. 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను. ఆమేన్. హల్లెలూయా. చాలా చక్కని వాక్యం అండి. నిజంగా మరి మనందరము చదువుతా ఉంటాం. హానోకు దేవునితో నడిచెను, దేవునితో నడిచెను. దేవునితో నడవబట్టి హానోకు ఏమయ్యాడంట? అతను తీసుకొని పోబడ్డాడు. మరి ఈ లోకంలోంచి శరీరంతో వెళ్ళిన వాళ్ళు ఇద్దరేనండి. హానోకు, ఏలియా ఒకళ్ళు. వాళ్ళు శరీరంతో సహా పైకి వెళ్ళిపోయారు. అందరూ కూడా చనిపోయిన తర్వాత ఆత్మతో పైకి వెళ్తారు. వీళ్ళిద్దరిని మాత్రం దేవుడు శరీరంతో తీసుకువెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవునితో నడిచారు. దేవునితో నడవటం అంటే మామూలు విషయం కాదండి. మనం ఎవరితో నడుస్తాం? మన మన స మనతో సమానంగా ఉండే వాళ్ళతో, లేకపోతే మనకిష్టమైన ఆళ్ళతో, మనకు ఎవరు భద్రత కల్పిస్తారో, మనతో ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళతో పాటు మనం కలిసి నడుస్తా ఉంటాం. అవునా? మరి హానోకు దేవునితో నడిచాడంటే హానోకు కూడా దేవునితో నడవటానికి, దేవుని పక్కన నడవటానికి అంత యోగ్యత కలిగి ఉన్నాడు. అంత పరిశుద్ధతలో నడిచాడు. అంత ప్రేమతో నడిచాడు. మరి దేవునితో సహవాసం చేస్తూ నడిచాడు. అలా దేవునితో నడవబడటం వల్ల ఏమైంది? హానోకు తీసుకోబడ్డాడంటండి. శరీరంతో పాటు పైకి పరలోకంలోకి వెళ్ళిపోయాడంట. ఎంత గొప్ప ధన్యత అండి. మరి క్రైస్తవులుగా మన యొక్క గురి ఏమై ఉండాలి చివరకు? జీవితాంతం మనం ఏమని గురి పెట్టుకోవాలంటే దేవుని రాజ్యంలోకి నేను చేరాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క గురి దేవుని రాజ్యంలో పరలోకంలోకి వెళ్ళటం. ఎవ్వరు కూడా నరకంలోకి వెళ్ళకూడదు. ఒక్క ఆత్మ నశించిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. అయితే హానోకు దేవునితో నడిచాడంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉండబట్టే దేవునితో నడవగలిగాడు. మరి మనం కూడా మన దేవునితో నడిస్తే మనం కూడా కొనుక్కోబడతాం. అప్పుడైతే ఇది 4000 సంవత్సరాల క్రితం హానోకు దేవుడితో నడిచాడు. మరి దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు. దేవుడే అతని కోసం వచ్చి అతన్ని తీసుకువెళ్ళాడు. ఇప్పుడు కూడా దేవుడు మళ్ళా వస్తాడండి. రెండో రాకడ సమయంలో కడబోర శబ్దం దేవదూత ఊదినప్పుడు యేసుప్రభువారు వేలాది దూతలతో మేఘారుడై మళ్ళా రానే ఉన్నాడు. అప్పుడైతే యేసుప్రభువారు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ ఈ రెండోసారి ఆయన దేవదూతలతో మేఘారుడై వచ్చినప్పుడండి ఆయన యూదా గోత్రపు సింహంగా, మరి ఆయన ఒక న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేవాడుగా వస్తాడండి. కాబట్టి ఈసారి కూడా దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలంటే మనం హానోకులాగా దేవునితో నడవబడాలి. మనం తీసుకెళ్ళబడే గుంపులో బడే గుంపులో లేకపోతే విడువబడట ఘోరమండి. ఆ తర్వాత విడువబడ్డ వాళ్ళకి భూలోకం అంతా కూడా 7 శ్రమలు. క్రీస్తు విరోధొస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ ఎత్తబడతది. దేవుని సన్నిధి భూమి మీద ఉండదు. మరి మనుషులందరూ కూడా ఇప్పుడంటే దేవుని మహిమ ఉంది. పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఏదైనా కష్టం వచ్చినా మనల్ని విడిపించడానికి, మనకి విమోచన కలగటానికి దేవుని ఆత్మ ఉంది. అప్పుడు సంఘం ఎత్తబడగానే పరిశుద్ధాత్మ దేవుడు పైకెళ్ళిపోతారు. మరి ఆ దేవుని ఆత్మ ఇంకా భూమి మీద ఉండదు కాబట్టి విడవబడ్డ వాళ్ళకి ఏ విమోచన ఉండదు, రక్షణ ఉండదు. కాబట్టి ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం ప్రయత్నించాలంటే హానోకుకు గల కొన్ని లక్షణాలు మేము మీకు నేర్పిస్తానండి. చాలా ఉన్నాయి. ఈరోజు మరి 3 లక్షణాలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. దేవునితో నడవాలంటే ఫస్ట్‌గా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. వేలిచూపు వలన కాక వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా విశ్వాసంతో నడుచుకోవాలండి. వెలిచూపు వలన కాదు. అంటే మనం చూసే దాన్ని బట్టి కాదు, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు బట్టి కాదు మనం నడుచుకోవాల్సింది. మనం చూసే పరిస్థితులు మనకు కావాల్సిన దానికంటే విభిన్నంగా ఉంటాయి. మన యొక్క మన మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఉంటాయి. అయినా కూడా పరిస్థితుల వైపు చూడకూడదు. మన ముందున్న మన కళ్ళకు కనపడుతున్న వైపు చూడకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా విశ్వాసం వల్ల నడుచుకోవాలి. విశ్వాసం అంటే ఏంటండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. విశ్వాసం అనగా దేవుడు ఉన్నాడనియు ఆయన శ్రద్ధగా వెతుకువారికి ప్రతిఫలం ఇచ్చేవాడని నమ్మాలంట. క్రైస్తవులంతా ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడు, మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నాకేది అసాధ్యమో, మనుషులకేది అసాధ్యమో, డాక్టర్లు చేతులు ఇచ్చేస్తారు, ఇంక తీసుకెళ్ళిపోండి మా వల్ల కాదంటారు. అట్లాగే అప్పుల సమస్య చెప్తుంది, ఇంక ఈ అప్పు సమస్య తీరదు, ఇంకంతే, దీనికి మార్గం లేదు అని ఎలా చెప్తాయి. సమస్యలన్నీ కూడా ఒక రకంగా చెప్తాయి. కానీ మనం ఏమనుకోవాలి? మనుషులకి ఇది అసాధ్యమే, కానీ నా దేవుడికి ఇది సాధ్యము అని మనం చెప్పాలి. దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఒకడు ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన మాట చేత ఈ యొక్క సృష్టినంతా కలుగచేశాడు. ఆయన శ్రద్ధగా వెతికితే ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన నా కొరకు ఏం చేస్తాడు, ఆయన ప్రేమ ఎలాంటిది అని మనం వెతకగలిగితే వారికి ఆయన ప్రతిఫలము మంచి బహుమానం దయచేస్తాడని మనం నమ్మటమే విశ్వాసం అంట. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది, విశ్వాసం అనగా అదృశ్యమనియు అదృశ్యమని ఉన్నవనియు మరి లేనివి జరుగుతాయని మనం నమ్మాలట. కాబట్టి మనకు కనపడినవి ఉన్నాయి. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకోవాలి. అయితే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంది, కానీ ఇంకా ఇల్లు సిద్ధం అవ్వాల. అది అదృశ్యం. ఆ ఇల్లు అదృశ్యంగా ఉంది ప్రస్తుతానికి, కానీ అదృశ్యమైన ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఉంది. దేవుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాడు. దేవుడు నా బిడ్డకి వివాహం అవ్వలేదు, కానీ వివాహం అవ్వటానికి కృప చూపిస్తాడని అదృశ్యమైనవి ఉన్నాయి అంటకు రుజువైందే విశ్వాసం అంట. అలాగా మనం నమ్ముకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునితో నడవడానికి మనం మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణము విశ్వాసము. రెండోదిగా మనం చూస్తే దీన మనసు, తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. అప్పుడే మనం దేవునితో నడవగలుగుతాం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఉన్నారా అండి? చదువుతున్నారా? త్వరగా చదవాలి. రిఫరెన్స్ ఇస్తే త్వరగా చదివితే నేను చెప్పలేను. త్వరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం. మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా ఒక
మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి. ప్లీజ్ మీరు కంటిన్యూ. ఆ! కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, మరి వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ లోకంలో ఉత్తమం ఏది చాలా మంచిదో బైబిల్ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అదేంటంటే న్యాయంగా నడుచుకుంటాం. మనందరం కూడా నీతి న్యాయాలు పాటించాలి. ఎందుకంటే నీతి న్యాయములు దేవుని సింహాసనానికి పునాది అయి ఉన్నదండి. అట్లాగే కనికరము ప్రేమించుటయు. కనికరం అంటే కంపాషనేట్, మర్సీ. ఇతరులు మరి వాక్యం చెప్తుంది దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా అనాథలను విధవరాండ్రులను తమ ఆపదల్లో పరామర్శించుటయు, మరి లోక మాలిన్యము అంటించుకొనకుండా ఉంటాం అన్నమాట. మనం ఎవరన్నా అనాథ పిల్లలు చూసినప్పుడు, పేదవాళ్ళని చూసినప్పుడు, విధవరాళ్ళని చూసినప్పుడు వాళ్ళపై మనం కనికరం, మర్సీ చూపించాలి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎంతో కోల్పోయి ఉన్నారు. ఆ తల్లిదండ్రులున్న మనకే ఆహ్, ఒక్కోసారి కష్టాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటది. తల్లిదండ్రులు మనకి సపోర్ట్ ఇచ్చి, తల్లిదండ్రులు మనల్ని ప్రోత్సహించి బలపరుస్తా ఉంటా మనకే ఇంత కష్టంగా ఉంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ రోజుకి మా మదర్ రోజు నాకు ఫోను చేస్తారు. రోజుకొకసారన్నా నాతో మాట్లాడుతది. ఎందుకంటే ఆహ్, అది త తల్లికి పిల్లలకున్న ప్రేమది. వాళ్ళ పిల్లలతో మాట్లాడుకున్నప్పుడు పేరెంట్స్‌కి ఎంతో వాళ్ళకి కూడా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకెంతో ఆదరణగా ఉంటది. సపోర్ట్‌గా ఉంటదండి. అట్లాగా మనం కనికరం అనే ఆ యొక్క లక్షణాన్ని ప్రతి క్రైస్తవుడు అలవరుచుకోవాలి. బీదలను, లేకపోతే అనాథలను, విధవరాండ్రులను కనికరించడం. లోక మాలిన్యం మరి మన లోకంలో ఉన్న ఆ యొక్క దుష్టత్వము, లేకపోతే పాపము, లేకపోతే మురికి. మా మాలిన్యం అంటే మురికి. మురికి అంటించుకోకూడదు ఎప్పుడు మనం. హ్మ్. చెడ్డ పేరు తెచ్చుకోరు. వాళ్ళు మనల్ని చూసి ఎవరు ఓహ్! ఈ వ్యక్తా? ఆ వ్యక్తి అలా అలా చేస్తున్నాడు. ఆ వ్యక్తి అలాంటోడు. అలాంటి మురికి మురికి పేర్లు, మురికి మనం అంటించుకోకూడదు. థర్డ్ లీస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది దీన మనస్సు. అంటే తగ్గింపు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారండి. ఇంకా వాక్యం చెప్తుంది. యెహోవా బలమైన రెక్కల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తారంట. ఆయన దీన మనస్సు గలవారిని ఆయన కృప అనుగ్రహించి గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. ఎవరైతే దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు, దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుంటాం అంటే ఎలాంటి మనసు అంటే ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు మందిరంలోకి ప్రార్థన చేయటానికి వెళ్ళారంట. పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు, నేను అందరిలా కాదు. నేను చాలా మంచోడిని. నేను దేవుడికి దశంభాగాలు ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ పక్క నుండి ప్రార్థన చేసుకుంటున్నాడే సుంకరి. వాళ్ళలాగా అతనిలాగా నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, పాపిని కాదు. నేను దశంభాగాలు ఇస్తున్నాను. నేను ఉపవాసాలు ఉంటున్నానని తను తాను నీతిమంతుడిగా ఎంచుకొని హెచ్చించుకుంటున్నాడండి. అది హెచ్చింపు స్వభావం. స్వనీతిమంతులుగా ఉంటారు వాళ్ళు. ఇంకా తమ్మును తాము హెచ్చించుకుంటా ఉంటారు. తమ్మును తాము వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు. కానీ ఎవరైతే తమ్మును తాము అప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడరు. కానీ ఎవరైతే దే దేవుడు అప్రూవ్ చేస్తాడో వాళ్ళే నీతిమంతులుగా ఎంచబడతారు. ఈ యొక్క సుంకరి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా! నా పాపాలను క్షమించు అని ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడలేక రొమ్ము కొట్టుకొనుచు దీన మనసు కలిగి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు శిష్యులు, ఇద్దరు బయటికెళ్ళిపోయారు. ఎవరు నీతిమంతులుగా ఎంచబడ్డాడంటే సుంకరి. అది దీన మనసు అంటే సుంకరి అంటే మనసు తగ్గింపు కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరైతే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తారో వాళ్ళు దేవునితో నడుస్తారండి. అది అంతే. దేవుడు మనల్ని ఏమి వేరే మనము ఏదో దేవుని కోసం అది వదిలేసుకోవాలి, లేకపోతే ఇంత దేవునికి సమర్పణ కానుకలు ఇవ్వాలి, అట్లా దేవుడు మనల్ని ఆశించడండి. దేవుడు పనంతా కూడా మన హృదయంతోనే. ఈ 3 లక్షణాలు చూడండి, మన హృదయానికి సంబంధించి న్యాయంగా నడుచుకోవటం. రెండోది కనికరం చూపించడం. మూడోది దీన మనసు కలిగి ఉంటాం అన్నమాట. ఈ 3 హృదయానికి సంబంధించింది. హృదయాన్ని దేవుడు అడుగుతాడండి. కాబట్టి 3 ప్రస్తుతానికి 3 లక్షణాలు మనం నేర్చుకున్నాం. హానోకు దేవునితో నడిచాడు కనుక అతను తీసుకొని పడ్డాడు. అలా మనం కూడా దేవునితో నడవాలంటే ఫస్ట్ మనం విశ్వాసం ద్వారా నడవాలి. రెండోది మనం దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. మూడోదిగా ఆఖరిగా చూస్తే మొదటి యోహానుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకేం అర్థమవుతుందండి? ఆయన వెలుగులోనున్న ప్రకారం. ఎవరు ఆయన అంటే యేసయ్య వెలుగులో ఉన్నాడండి. ఈ దేవుడు యేసుప్రభు వారు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉంటామండి. దేవునితో సహవాసం ఎవరు చేయగలుగుతారు? ఆయనలాగా వెలుగులో నడిచేవాళ్ళు. మరి ఈ వెలుగులో నడిచే వాళ్ళ లక్షణాలు చూస్తే అవి చాలా ఉన్నాయండి బైబిల్లో. మరి దేవుడు వెలుగు ఎట్లా అయి ఉన్నాడంటే ఆయన ఉండేదే వెలుగులో. తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది, ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి దేవుడు ఉన్నాడంటండి. అంటే ఇప్పుడు మనం ఒక్క సూర్యుడిని చూడలేము, మరి కోటి సూర్య తేజస్సులు అసలు చూడగలుగుతామా? అంత వెలుగులో దేవుడు వసిస్తున్నాడు, ఉన్నాడు. అంతేకాకుండా ఇంతవరకు అమరత్వం కలిగి ఆయనకు మరణము లేనే లేదు. ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయనకే తెలుసండి ఈ యొక్క సృష్టికి అంతా కూడా ఆది ఆయనే, అంతము ఆయనే. మరి ఇంతవరకు ఏ నరుడు ఆయన చూడలేదు, చూడజాడు. ఇంతవరకు పుట్టిన వాళ్ళలో సృష్టిలో ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా దేవుణ్ణి వెలుగులో చూడలేరు, చూడజాలరు, చూసి బ్రతకలేరు అంటండి. అంత వెలుగులో దేవుడు ఉంటాడు. మోషే కూడా మరి ఆ బండ సందులో దాక్కుని అందులో పెట్టబడి దేవుడు ఆయన హస్తంతో అది కప్పినప్పుడు మోషే ఆ దేవుని యొక్క వెనక భాగం మాత్రమే చూడగలిగాడు. కానీ ఎవ్వరు ఇంతవరకు ఈ దేవుణ్ణి వెలుగులో చూడలేదు. దర్శనాల్లో కూడా డిజెస్ దినకరం గారికి పరలోకానికి చాలాసార్లు దర్శనం వెళ్ళిన దర్శనంలో కూడా ఆయనకి అక్కడ ఒక ప్రకాశమానమైన సింహాసనం మీద ఒక వెలుగులాంటి ఆకారం కూర్చుంటాం చూశారంటండి. అంతేకాని తండ్రి అయిన దేవుణ్ణి అంతవరకు ఎవరు చూడలేదు. మరి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఎక్కడైనా వెలుగుకి చీకటికి సంబంధం ఉంటుందా? ఉండదు. వెలుగు వెలుగుతోనే నడుస్తుంది, చీకటి చీకటితోనే నడుస్తుంది. కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడంట మన లోకానికి వెలుగుగా ఉంచాడు, మనం వెలుగు సంబంధులుగా ఉంచాడు. వెలిగించబడింది ఏది కూడా మరుగైంది కానీ అది దీపపు స్తంభం మీద పెట్టినప్పుడు అనేక మంది దాని వెలుగును చూచినప్పుడు దాని నీతి క్రియలను చూచినప్పుడు దానిలోని దేవుని మహింపరుస్తారు. మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము అందరికీ
కనపడే వెలుగుగా ఉంటామంట. ఒక పట్టణం, ఒక కొండపై పెట్టిన పట్టణము ఎవరికి మరుగ్గా ఉండదు. అందరికి కనపడుతది కొండపై పట్టణం. అట్లాగే దీపస్తంభంపై పెట్టిన దీపము అందరికీ కనపడతది. అట్లా మనం వెలుగుతో నిండబడితే నిజంగా మన వెలుగు అందరికీ కనబడతది. మన నీతి క్రియలను బట్టి అందరూ దేవుని మహిమపరుస్తారు. అమ్మో! క్రైస్తవులంటే ఇలాగా, వాళ్ళు ఇంత కనికరం కలిగి ఉంటారా? వాళ్ళు ఇంత ప్రేమ కలిగి ఉంటారా? వాళ్ళు అనాథలను ఆశ్రయిస్తారా? వాళ్ళ అనాథలకు ఆశ్రయం ఇస్తారా? విధవరాండ్రులకు వాళ్ళు చెయ్యి చాపి సహాయం చేస్తారా? ఆపదలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రార్థన చేస్తారా? ఇంత తగ్గించుకొని నడుస్తారా? మనం ప్రేమ చూపకపోయినా వాళ్ళు మనకు ప్రేమ చూపిస్తున్నారే. అట్లా మన నీతి క్రియల బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారంటండి. కాబట్టి వెలుగులో నడుచుకోవటం అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. మరి మనం వెలుగులో నడుస్తున్నాం అని మన సహోదరుని ద్వేషిస్తే మనం అబద్ధికులమేనంట. ఎవరు చీకట్లో నడిచేదంటే వాళ్ళ సహోదరుని ఎవరిని ద్వేషిస్తారో, ఎవరిలో అయితే ప్రేమ ఉండదో, సహోదరుని తోటి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళు చీకట్లో నడుస్తారు. మనము చీకటి సంబంధులుగా ఉండకూడదంటే మన దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా ఎంత ప్రేమించాడండి, తన ప్రాణం పెట్టునందుగా మరణించుంతగా, మరణం కంటే బలమైన ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అలా మనం కూడా యేసుప్రభు వారు మనల్ని ప్రేమించిన విధంగా మనం కూడా ఇతరులను బద్దులమై ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చీకటి సంబంధులుగా గాక వెలుగు సంబంధులుగా ఉండవలసిందిగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే పాడుకుంటాం కదా, చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు, చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు, సత్యమును జీవమును మార్గమేసే, సత్యమును జీవమును మార్గమేసే, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 అంశాలు మీరు ధ్యానిస్తూ ఉండండి. ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, అవి మళ్ళా ఇంకొక అవకాశం వచ్చినప్పుడు మీకు నేర్పిస్తాను. ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవునితో నడవబడాలంటే మొదట మనం దేవుని యందు విశ్వాసము కలిగి నడుచుకోవాలి. రెండోది దీన మనసు కలిగి నడుచుకోవాలి. మూడోదిగా వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ నేను ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తానండి. ఆమేన్.